హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనకి రీసెంట్గా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఆన్సర్కి రిలీజ్ అయింది కదండి, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ ఆన్సర్కి బేస్ చేసుకొని ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకుండే ఎక్స్పీరియన్స్తో నీట్గా అయితే చెప్తాను. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తానో ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేసి వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఓకేనా అండి? ఇప్పుడు చూడండి, మనకి సెకండ్ స్టేజ్ CBT 1లో మనకి ఎన్ని టైమ్స్ తీస్తారు ఇక్కడ 1:15 అంటే ఒక పోస్ట్కి 15 మెంబర్స్ తీస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 200 అంటే 200 పోస్టులు ఉంటే 200 × 15 చేస్తారు ఇక్కడ CBT 2కి. అంటే 200 × 15 అంటే 3000 అంతే కదండి. 3000 మెంబర్స్ని CBT 2కి పిలుస్తాడనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నేను రఫ్గా క్యాలిక్యులేషన్ చేస్తున్నాను అనమాట. ఇది అందరికి తెలిసిందే. ఇప్పుడు ఒకసారి గమనిస్తే ఇక్కడ నేను తీసుకున్న డేటా వచ్చి ర్యాంకర్స్ గురించి. ఈ ర్యాంకర్స్ గురించి నీట్గా ఒకసారి ఒక 5 minutes డిస్కస్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ డేటా చూసుకుంటే మనకి టోటల్ స్టూడెంట్స్ డేటా ఎంత ఉంది, ఇక్కడ 1,52,824 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ యావరేజ్ వచ్చి 54.11 ఉంది. దీంట్లో హార్డ్ షిఫ్ట్ చెప్తాను చూడండి. 17th సెకండ్ షిఫ్ట్, 17th రోజు ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు సెకండ్ షిఫ్ట్ కొద్ది హార్డ్ షిఫ్ట్ అండి. వాళ్ళ యావరేజ్ మార్క్స్ వచ్చి 48.45. ఈ యావరేజ్ ఎందుకు హార్డ్ షిఫ్ట్ అంటే వీళ్ళకి నార్మలైజేషన్ మార్క్స్లో అంటే ఆఫ్టర్ నార్మలైజేషన్ మార్క్స్ కొద్దిగా ఇంక్రీజ్ అవ్వచ్చు. అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి కొద్దిగా ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈజీ షిఫ్ట్ అయితే 24th ఎగ్జామ్ రాసింటారు కదా, 4:30 నుంచి 6:30 లాస్ట్ షిఫ్ట్ అనమాట. ఓకే, వాళ్ళకి నార్మలైజేషన్ మార్క్స్ చాలా తగ్గిపోవచ్చు కూడా. ఇప్పుడు చూడండి, ఒకసారి గమనిస్తే మనకి జోన్ వైజ్ యావరేజ్ చెప్తాను చూడండి. నేను బెంగళూరు చెప్పబోతున్నా, అదేవిధంగా చెన్నై, భువనేశ్వర్, మన సైడ్ ఎవరైతే అప్లై వాళ్ళు సికింద్రాబాద్, ఈ 4 జోన్స్ నీట్గా డిస్కస్ చేయబోతున్నాం. బెంగళూరు వచ్చి 50 ఉంది, భువనేశ్వర్ 51.82 ఉంది, నెక్స్ట్ చెన్నై 49.37 ఉంది, నెక్స్ట్ సికింద్రాబాద్ 50.96. ఆల్మోస్ట్ ఆల్ దగ్గరే ఉన్నాయి, 1 మార్క్ తేడాతో. ఇదందరికీ మీరు యావరేజ్ మార్క్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు యావరేజ్ మార్క్స్ గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఇక్కడ నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఒక్కసారి ఫైనల్ వరకు మీరు చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనా అండి? ఇప్పుడు మనం జోన్ వైజ్ వెళ్దాం. ఫస్ట్ మనం బెంగళూరు జోన్కి వెళ్దాం. 3,615 మెంబర్స్ని పిలిచాలి. అది UR కావచ్చు, SC కావచ్చు, ST కావచ్చు, OBC, EWS వీళ్ళందరినీ కలిపి 3,615 మెంబర్స్ని పిలవాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, నేను బెంగళూరు జోన్ చూసాను. ఇక్కడ 3,615 ఉన్నారు కదా, ఇక్కడ ఒకసారి గమనిస్తే 56 కాదు 61 నుంచి ఇక్కడే మీడియం ఒక లైన్ డ్రా చేసుకున్నామంటే మీరు ఒకసారి గమనించండి. 1,438, 846, 1,400 + 800 ఎంత 2,200, 2,200 + 300, 2,200 + 300 ఎంత 2,500, 2,500 ప్లస్ ఓవరాల్ చూసుకుంటే 70 + 40 110, 140, 2,640 దగ్గర వచ్చింది. 2,640 నెక్స్ట్ 2,740 + 50 2,700 ఆల్మోస్ట్ ఆల్. ఇక్కడ చూసుకుంటే 2,740 నియర్ అంటే 720 నుంచి 740 దగ్గర ఉందన్నమాట. అంటే ఇక్కడ కొంతమంది ఉన్నారు, 2017 మెంబర్స్ నుంచి కొంతమంది వెళ్తారు. అంటే ఇక్కడ నేను నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా బాగా చెప్తాను చూడండి. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా ఇది బిఫోర్ నార్మలైజేషన్, ఆఫ్టర్ నార్మలైజేషన్ కాదు. బెంగళూరు జోన్లో 66 నుంచి 75 ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా సేఫ్ జోన్ ఉన్నట్లు. 66 నుంచి 75 అంటే కేటగిరీ వైజ్ ఉంటుంది. మరి ఒక చిన్న క్లారిటీ సార్ 66 నుంచి 75 మధ్యలో చెప్పారు కదా, ఇక్కడ వినండి, అందరు వినండి. ఇది
ఈ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ కొద్ది కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు కట్ ఆఫ్? ప్రతి ఒక్కరికి కట్ ఆఫ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ నెంబర్ 1కి సిబిటి 1 క్వాలిఫైయర్కి 75 పెట్టాడు అనుకోండి, ఇక్కడ 74 ఉంటుంది. ఈ మార్క్స్ అంటే ఈ 75 మార్క్స్ ఎవరైతే తెచ్చుకుంటారో మిగతా అన్ని కేటగిరీస్ వాళ్ళు ఎలిజిబుల్. అది యూఆర్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు 75 మార్క్స్ తెచ్చుకుంటే తప్ప మిగతా అన్ని కేటగిరీస్ మీరు ఎలిజిబుల్. అంటే ఈ మార్క్స్ తెచ్చుకుంటేనే అన్ని కేటగిరీస్ ఎలిజిబుల్, మిగతా కేటగిరీస్ ఎలిజిబుల్ కాదు. ఇంకో చిన్న క్లారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చూడండి, స్టేషన్ మేనేజర్కి ఆల్మోస్ట్ 60 పెడతాడు అనుకోండి. ఇక్కడ 60 వస్తే ఇది ఒక్క కేటగిరీ ఎలిజిబుల్, మిగతా కేటగిరీ ఎలిజిబుల్ కాదు. మీరు అలా కేటగిరీస్ వైజ్ అయితే తీస్తాడు. ఇది లాస్ట్ ఇయర్ సేమ్ ఇలాగే చేస్తారు, ఈసారి కూడా అదే జరుగుతుంది. ఇది అందరికీ గమనించుకోవాలి. మీకు అర్థమైతే ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి ఓకే సార్ అని. నెక్స్ట్ వన్ చూడండి. ఓకే, ఇప్పుడు నేను నా ఎక్స్పెక్టేషన్స్ ఏం చెప్పా, 66 నుంచి 75. ఇదే బెంగళూరు తీసుకొని ఏం చేశాను, కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ చేశాను అనమాట. అంటే మీడియం అనుకున్నా. ఒకసారి 51 నుంచి 56 అంటే ఇక్కడ చూడండి, 51 నుంచి అంటే 51 పైన ఉండొచ్చు, 56 మిడిల్లో ఉండొచ్చు. వీళ్ళందరినీ తీసుకోండి. 2574, నెక్స్ట్ 2017, 1438, 846, 376, 110, 13, 1. సో వీళ్ళందరినీ ఇక్కడ తీసుకొని నేను ఏం చేస్తాను అంటే మీడియన్ ఫైండ్ అవుట్ చేశాను అనమాట. ఇప్పుడు వీళ్ళందరిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 3687.5. అంటే డివైడెడ్ బై చూస్తే ఎన్ వాల్యూ ఎంత వచ్చిందంటే 7375 వచ్చింది. దీన్ని డివైడెడ్ బై 2 చేస్తే ఎంత, 3687.5 వచ్చింది. ఇప్పుడు మనము ఒక్కసారి గమనిస్తే మీరు నీట్గా, ఇది 10th ఉందన్నమాట, మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది. ఇక్కడ ఈ రేంజ్లో ఉండే క్లాస్ ఇంటర్వెల్ ఎంత, 56 నుంచి 61. దీంట్లో హైయెస్ట్ క్లాస్ ఏది, 56 తీసుకున్నాం. అంటే లోయర్ బౌండరీ అంటాం దీన్ని, లోయర్ లిమిట్ క్లాస్ అని కూడా అంటాం. 56 కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ, దాని ఎదురుగా ఏదైతే ఉంటుందో ఇప్పుడు చూడండి, 51 నుంచి 56 2574 ఉంది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉంటుంది, ఎఫ్ అనేది ఇక్కడ 2017. హెచ్ ఎంత డిఫరెన్స్, 51 నుంచి 56 డిఫరెన్స్ ఎంత, 5. ఇప్పుడు మీడియన్ ఫార్ములా అప్లై చేస్తే మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ డివైడెడ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఇది ఫార్ములా. ఇక్కడ గమనిస్తే 56 ఇదంతా సింప్లిఫై చేస్తే మనకి 56 ప్లస్ 2.76 వచ్చింది. ఓవరాల్ చూస్తుంటే 58.76 అంటే నేను ఇందాక ఏం చెప్పాను, 66 నుంచి 75 మిడిల్లో ఉండే వాళ్ళంతా సేఫ్ జోన్ అని చెప్పాను. అంటే ఈ మీడియం రేంజ్కి అయితే నేను చెప్పేది ఏమంటే ఒక 10 మార్క్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్లే. ఓకే, ఒక 10 మార్క్స్ ఈ మీడియానికి ఒక 10 మార్క్స్ యాడ్ చేసుకుంటే సేఫ్ జోన్లో ఉన్నట్టే నా ఎక్స్పెక్టేషన్. ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే, ఇదే ఫైనల్ కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వేరే జోన్కి వెళ్దాం. ఇంకో జోన్ పోయే ముందు చిన్న కొన్ని బుక్స్ చెప్తాను, ఇంపార్టెంట్ బుక్స్ ఒకసారి చూసుకోండి నీట్గా. ఎవరైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి రాసేవాళ్ళు, రైల్వేస్ రాసేవాళ్ళు, ఎస్ఎస్సిలో ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్. చాలా బాగుంది బుక్. ఈ కోడ్ యూజ్ చేసి మీరు నీట్గా 429 ప్రైజు, 428 పేజెస్ ఉన్నాయి. అంటే 1 రూపీ పడుతుంది అంతే మీకు. ఈ కోడ్ యూజ్ చేస్తే ఇంకా తగ్గచ్చు, ఒక 100 రూపీస్, నాకు తెలిసి 329 లోపల ఉండొచ్చండి. ఇది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి నీట్గా చూసుకోండి. ఇది ఎస్ఎస్సి కానీ బ్యాంక్స్ కానీ అన్నిటికీ యూజ్ అయ్యే బుక్ అనమాట, జనరల్ ఇంగ్లీష్. ఓకేనా అండి. ఇది ఏ పబ్లికేషన్ అంటే ఒకసారి చెప్తాను చూడండి, అగర్వాల్ పబ్లికేషనే. ఓకేనా అండి. నెక్స్ట్ చూడండి, రీజనింగ్. ఇప్పుడు అడిగే ట్రెండింగ్ క్వశ్చన్స్, ఈ బుక్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు అడిగే ట్రెండింగ్ క్వశ్చన్స్ ఈ బుక్లో అన్నీ ఉన్నాయి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నా. టోటల్ 289 పేజ్ ఉన్నాయి, అంటే 270 పేజెస్ ఉన్నాయి, 289 రూపీస్. కోడ్ యూజ్ చేసినా కూడా తగ్గచ్చు, మ్యాక్సిమం తగ్గచ్చు కూడా. ఇది కూడా చూసుకోండి ఒకసారి. అదేవిధంగా స్టాటిక్, జీకే, మ్యాథ్స్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఒకసారి నీట్గా వెళ్ళి చూసుకోండి ఒకసారి. జీకే కూడా చూడండి, జీకే చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో. అన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి మీరు ఏం చేస్తారంటే నీట్గా బుక్ చేసుకొని మీరు కూపన్ కోడ్ యూజ్ చేసుకుని అంటే ఇంకా తగ్గచ్చు కూడా మీకు. ఇప్పుడు ఒకసారి బుక్ స్క్రోల్ చేస్తాను చూడండి ఒకసారి నీట్గా చూడండి. కాంపిటేటివ్ రీజనింగ్ షార్ట్ కట్స్ సీక్రెట్స్ అనమాట. ఇక్కడ అగర్వాల్ ఎగ్జామ్స్ అనమాట. ఒకసారి చూడండి నీట్గా
ప్రతి ఒక్క ఎగ్జామ్కి యూజ్ అయ్యే బుక్ అనమాట ఇది. ఒకసారి చూసుకోండి నీట్గా. అన్ని కంటెంట్ చూడండి ఒక్కసారి. ప్రాబ్లమ్ బేస్డ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, రీసెంట్గా అడిగిన క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. రీసెంట్గా అంటే ట్రెండింగ్ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. అన్ని టాపిక్స్ చూడండి, నీట్ 23 టాపిక్స్ ఉన్నాయి. ఏది వర్బల్, నాన్ వర్బల్ కూడా చూడండి ఒక్కసారి. నాన్ వర్బల్ వచ్చి టోటల్గా ఎన్ని టాపిక్స్ ఉన్నాయంటే మనకి 9 టాపిక్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు చాలా చాలా యూస్ఫుల్ అయ్యే బుక్స్ అన్నమాట. నెక్స్ట్ జీకే బుక్స్ చూడండి ఒకసారి నీట్గా. హిస్టరీ ఉంది, ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ మొత్తం టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి మీకు. ఓకేనా అండి, వెళ్ళి పర్చేస్ అయితే చేసుకోండి నీట్గా. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. నెక్స్ట్ భువనేశ్వర్ చూడండి ఒకసారి నీట్గా. సో భువనేశ్వర్లో మనకి టోటల్గా 231 పోస్టులు ఉన్నాయన్నమాట. 231 × 15 చూస్తే 3,465 పోస్టులకి వాళ్ళు వేకెన్సీస్ పిలిచాలన్నమాట. అంటే 1:15. ఒకసారి గమనిస్తే భువనేశ్వర్ చూడండి ఒకసారి. 231 × 15 3,465 ఉన్నాయి. అంటే 15 చేస్తే అంతమందిని పిలిచాలన్నమాట. గమనిస్తే ఇక్కడ భువనేశ్వర్కి ఇక్కడ కంప్లీట్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నా మీరు ఒక్కసారి గమనించండి. ఎంత 3,465 మెంబర్స్ని పిలిచాలి. ఇక్కడ అడిషన్ చేస్తే ఇక్కడే ఉంది మనకి. ఇక్కడ 56 అంటే ఇక్కడ 900, 1400, 16, 17 అంటే ఇక్కడ 51 నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఈ రేంజ్లో ఉండే వాళ్ళని పిలిచవచ్చు. కానీ ఇక్కడ మీడియం చేస్తాను చూడండి. మీడియం చేసిన తర్వాత మనకి 58 మీడియం తెలియంది. నేను నా ఎక్స్పెక్టేషన్స్ అయితే +10 చేసుకోండి. అంటే 68 నుంచి 75 మిడిల్లో ఉండే వాళ్ళంతా సేఫ్ జోన్లో ఉన్నట్లే గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ నార్మలైజేషన్. ఓకే, ఆఫ్టర్ నార్మలైజేషన్ ఇంకా పెరగచ్చు కూడా. ఇది బిఫోర్ నార్మలైజేషన్ చెప్పారు. బిఫోర్ నార్మలైజేషన్ 68 నుంచి 75 ఉండే వాళ్ళంతా. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ చెన్నై చూస్తే 1:15 చేసి 2,805 మెంబర్స్ని పిలవాలి వాడు. గమనిస్తే ఈసారి చెన్నై ఎక్కువ పోవచ్చు. సో ఇక్కడ ఈ రేంజ్లోనే ఉండాలన్నమాట. అంటే 66 ఇక్కడ మీడియం చేస్తే ఎంత వచ్చింది చూడండి. 67 వచ్చింది. నేను ఏం చేస్తానంటే 10 చేసుకోండి. 77 నుంచి 85 మిడిల్లో ఉండే వాళ్ళంతా సేఫ్ జోనే. ఏది బిఫోర్ నార్మలైజేషన్. ఓకేనా అండి, బిఫోర్ నార్మలైజేషన్ గుర్తుపెట్టుకోండి. మీడియంకి 10 మార్క్స్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. సికింద్రాబాద్ వన్ జోన్ 5,940 మెంబర్స్ని పిలిచాలా. టోటల్గా 396 ఉన్నాయి. 396 పోస్టులు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 400 అనుకోండి. 6,000 మెంబర్స్. అంటే ఇక్కడే గమనిస్తే ఇక్కడ 2,000, 3,000, 4,500 ఇక్కడ నుంచి వస్తుంది అన్నమాట. అంటే దీంట్లో కొంతమంది షిఫ్ట్ అవుతారు అన్నమాట. ఒక్కసారి గమనిస్తే మంది మీడియం చూడండి ఒకసారి ఎంత ఉందో. కంప్లీటివ్ టోటల్ 70 ఉంది. 70 అంటే నేను నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా అయితే 77 నుంచి లేదా 80 తీసుకోండి. 80 నుంచి 85 మిడిల్లో బిఫోర్ నార్మలైజేషన్. ఆఫ్టర్ నార్మలైజేషన్ కాదు. ఈసారి సికింద్రాబాద్ జోన్ చాలా కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. హై కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి. 70 మార్క్స్ అంటే 77 వేసుకోమంటారు. అంటే ఇక్కడ చూస్తే ఒకసారి గమనిస్తే ఆల్మోస్ట్ ఆల్ బిఫోర్ నార్మలైజేషన్ ఎవరైతే 77 పైన మిడిల్లో ఉండే వాళ్ళంతా సేఫ్ జోన్లో ఉన్నట్లే. 70 పెట్టుకొని ఒక మార్జిన్ చూద్దాం. ఆఫ్టర్ నార్మలైజేషన్ తెలుస్తుంది ఫైనల్ మెరిట్ అనేది ఏమన్నా. ఓకే, ఇదే అండి. ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ నెగిటివ్ కామెంట్స్ అయితే వద్దు. ఓన్లీ నేను చెప్పింది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. ఓకేనా అండి, థ్యాంక్ యూ.